Hello friends, welcome to Governance for Future. I hope everybody is doing good. So, మళ్ళీ మనం ఇంకో క్లాస్తో వచ్చేసామండి. అండ్ దిస్ క్లాస్ విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ టు యూ. ఖచ్చితంగా నేను అష్యూరెన్స్ అయితే మీకు ఇవ్వగలుగుతాను. ఎందుకు అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఏ కాన్సెప్ట్ తీసుకోమండి ఈ క్లాస్లో. ఎస్పెషల్లీ మనం డిస్కస్ చేసే సబ్జెక్ట్ అటువంటిది. The subject is nothing but economy. నిజానికి ఈ ఎకానమీ అనే సబ్జెక్ట్ మన ర్యాంక్స్ ని ఎస్పెషల్లీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ ఎగ్జామ్స్ లో మన ర్యాంక్ ని మన పోస్టింగ్స్ ని మనకు వచ్చే జాబ్ ని డిసైడ్ చేస్తుంది ఈ ఎకానమీ పేపర్. ఎందుకని అలా అంటున్నానంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఈ సబ్జెక్ట్స్ లో ఆన్ పార్ అందరూ కూడా ఒకే విధంగా స్కోర్ చేయగలుగుతారు. బట్ ఎకానమీ అనేది డిసైడింగ్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఎకానమీ సబ్జెక్ట్ ని చూసి భయపడడం లేదా ఇది చాలా కష్టం అని ఫీల్ అవడం జరుగుతూ ఉంటుంది. అయితే నిజానికి ఎకానమీ సబ్జెక్ట్ మనం ఎంత ఫోకస్ పెడితే అన్ని మార్క్స్ ఇస్తుందండి ఎకానమీ సబ్జెక్ట్. మీరు అబ్జర్వ్ చేసిన గ్రూప్ 1 లో కానీ గ్రూప్ 2 లో కానీ స్కోరింగ్ పేపర్ ఏదైనా ఉందంటే అది ఎకానమీ అండి. గ్రూప్ 1 లో కూడా మెయిన్స్ లో జిఎస్ పేపర్ అన్నిటిలో కంటే స్కోరింగ్ ఏది అంటే ఎకానమీ అని చెప్తారు. సో ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కోరింగ్ అంటారు. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎకానమీ కాన్సెప్ట్స్ అటువంటివి, ఆ సబ్జెక్ట్ లో ఉన్న డెప్త్ అటువంటిది. మీరు ఎంత ఫోకస్ పెట్టి కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారో ఆ విధంగా అన్ని మార్కులు మీకు ఎకానమీలో రావడానికి అవుతుంది. బట్ విషయం ఏంటంటే ద ఎకానమీ సబ్జెక్ట్ ఈజ్ నాట్ డిఫికల్ట్ అండి, బట్ ఇట్ వాజ్ మేడ్ డిఫికల్ట్. అది మీరు అర్థం చేసుకోవాలి. ఈ పర్టికులర్ క్లాస్ లో మనం ఏ టాపిక్ డిస్కస్ చేయమండి, బిగినర్స్ కి అంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా అసలు ఎకానమీని ఎలా డీల్ చేయాలి, ఎకానమీని ఏ విధంగా అప్రోచ్ అయితే మనకి మార్క్స్ వస్తాయి, ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీని ఎలా చదవాలి. యాక్చువల్లీ ఎకానమీ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి, చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్. ఎందుకని అలా అంటున్నానంటే ఎకానమీ కెనాట్ బి రెస్ట్రిక్టెడ్ టు ఎగ్జామినేషన్స్. ఎకానమీ ఈజ్ హ్యూజ్. మొత్తం వరల్డ్ వైడ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ ఎకానమీ మీదే బేస్ అయి ఉంటాయి. అయితే మనకి అంత అవసరం ఉండదండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంతవరకు చదవాలి, ఏది ఉపయోగపడుతుంది, దాన్ని బట్టి ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను. అదేవిధంగా బిగినర్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చదివితే వాళ్ళు ఇన్ లైన్ టు ది ఎగ్జామినేషన్లో ఉంటారనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మనకు చాలా మంది ఫ్రెండ్స్ కమెంట్ చేయడం జరిగింది, అలాగే పర్సనల్గా కూడా మెయిల్ చేయడం జరిగింది ఎకానమీలో కొన్ని కాన్సెప్ట్స్ డీల్ చేయమని. ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ మనం డీల్ చేద్దాం. ఓకే, లెట్ us go into టుడేస్ క్లాస్. సో వాట్ ఈజ్ ఎకానమీ? ఏంటండి ఎకానమీ అంటే? మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏన్షియంట్ డేస్ నుంచి కూడా ఇప్పుడు ఏదైనా వస్తువు కొనాలి అంటే ఏం చేస్తారు, మీరు వెళ్ళి మనీ ఇచ్చి కొనుక్కుంటారు. సపోజ్ ఇదొక ఏరియా లేదా ఇదొక కంట్రీ అనుకుందాం, ఏ అనే ఒక కంట్రీ అనుకుందాం, ఇది బి అనే ఒక కంట్రీ అనుకుందాం. ఈ కంట్రీ నుంచి ఈ కంట్రీకి కొన్ని వస్తువులు వెళ్తున్నాయి. మనం చాలా ఇప్పటి నుంచో కూడా చూస్తూ ఉన్నాం. ఈవెన్ మన హరప్పన్ సివిలైజేషన్, ద మోస్ట్ ప్రివిలేజ్డ్ అండ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ అవర్ లైఫ్ ఆన్ ఎర్త్ అని చెప్పి మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఆ హరప్పన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కూడా మనం మెస్పటోమియన్స్ లో కానీ ఈజిప్టియన్స్ కానీ మనం యొక్క ట్రేడ్ అనేది జరిగింది. అయితే ఏ విధంగా జరిగింది ఈ ట్రేడ్ అనేది? మనం కొన్ని వస్తువులు ఇచ్చాం, దానికి బదులుగా కొన్ని వస్తువులు తెచ్చుకున్నాం, అవునా? సో ఈ ట్రేడ్ అనేది ఏ విధంగా జరిగింది? బార్టర్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. ఏంటి బార్టర్ సిస్టమ్ అంటే? ఎక్స్చేంజ్. నా దగ్గర ఉన్నది నేను ఇస్తాను, దానికి బదులుగా మీ దగ్గర ఉన్నది మీరు ఇవ్వండి. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ మనీ హియర్. అంటే ట్రాన్సాక్షన్స్ అనేవి మనీతో ఏమీ జరగట్లేదు. సో అలాగా ఈ బార్టర్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయ్యి ఒకానొక టైంకి ఏమైంది అంటే మన దగ్గర ఉన్న వాల్యూ ఆఫ్ గూడ్స్, అంటే మన దగ్గర ఉన్న వస్తువులకి వాల్యూ కట్టడం మొదలు పెట్టారు. అంటే నా దగ్గర ఒక గోల్డ్ ఉంది, దాని వాల్యూ చాలా ఎక్కువ. నీ దగ్గర ఉన్న రైస్ కంటే కూడా నా దగ్గర ఉన్న గోల్డ్ చాలా వాల్యూ ఎక్కువ.
సో ఏ విధంగా ఇస్తావు నువ్వు అని అన్నారు. అప్పుడు ఈ విధంగా ఎప్పుడైతే మీరు మన దగ్గర ఉన్న వస్తువుకి విలువ కట్టడం మొదలు పెట్టారో అక్కడ స్టార్ట్ అయింది కాన్సెప్ట్ ఆఫ్ మనీ. సో కరెన్సీ అనేది స్టార్ట్ అయింది. సో మనం ఒక స్టాండర్డ్ పెట్టుకుందాం, ఇలా కాదు నువ్వు ఎక్కువ లేదా నా దగ్గర ఉన్నది ఎక్కువ నీ దగ్గర ఉన్నది ఎక్కువ, ఈ వాల్యూ పరంగా చూసుకోవడం కాదు, ఒక స్టాండర్డ్ పెట్టుకుందాం. ఆ స్టాండర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కాన్సెప్ట్ లో మన ఇండియన్ టర్మినాలజీలో మాట్లాడుకుందాం. సో రూపీస్ అని పెట్టుకుందాం. సో ప్రతి దానికి కూడా విలువ కడదాం. ఆ విలువకి తగ్గట్టు మనం కరెన్సీని ముద్రిద్దాం. ప్రెసెంట్ డేస్ లో కరెన్సీ అంటున్నాం. ఇదివరకు కాయిన్స్ ఉండేవి, గోల్డ్ కాయిన్స్. వాళ్ళ యొక్క ఇది ప్రాస్పరిటీని బట్టి వాళ్ళ యొక్క కంట్రీస్ బాగా డబ్బున్న దేశాలు అయితే గోల్డ్ తో ఇచ్చేయడం, మింట్ చేయడం, లేదంటే సిల్వర్ తో, కాపర్ తో, బ్రాంజ్ తో, ఈ విధంగా చూసుకుంటూ వచ్చాం. మన హిస్టరీలో కూడా చదువుకున్నాం. సో ఈ విధంగా ఏంటంటే ఈ బార్టర్ సిస్టమ్ నుంచి మనం కరెన్సీ సిస్టమ్ కి మారిపోయాం. ఓకే, ఇప్పుడు ఒక కంట్రీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనే కంట్రీ తీసుకుందాం. ఇండియా అనే కంట్రీ డెవలప్ అవుతుంది అంటారు. మనం చాలాసార్లు చాలా ఫన్నీగా కూడా చెప్పుకుని ఉంటాం. మన చిన్నప్పుడు డెవలపింగ్ అన్నాం, మన ఫాదర్స్ కానీ మన గ్రాండ్ ఫాదర్స్ కూడా డెవలపింగ్ నేషన్ అన్నారు. మన జనరేషన్ కూడా ఇది డెవలపింగ్ నేషనే అంటున్నారు. మన పిల్లలు కూడా డెవలపింగ్ నేషనే అంటారు. డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చాలా మంది సరదాగా కూడా మనం అనుకోవడం చూస్తాం. అయితే ఈ డెవలపింగ్ నేషన్ అంటున్నారు. ఈ డెవలపింగ్ నేషన్, డెవలప్మెంట్ అనే పదానికి అర్థం ఏమిటి? ఏ బేసిస్ మీద డెవలప్ అవుతుందని చెప్తున్నారు చెప్పండి. అంటే మనకి చూడండి, ఇందులో ఉన్న డైమెన్షన్స్ చూపిస్తాను, ఒక్కసారి మీరు చూడండి. డెవలప్మెంట్ అన్న పదానికి అర్థం ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంటా, అంటే మనీ పరంగా డెవలప్ అవుతుందా? ఆ మనీ పరంగా డెవలప్ అవడం అంటే ఏంటి? హ్యూమన్ డెవలప్మెంటా? అంటే అంటే మనుషులు డెవలప్ అవుతున్నారా? ఏ విధంగా డెవలప్ అవుతున్నారు? అంటే హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఏ విధంగా చెప్పండి. అదొక కాన్సెప్ట్. నెక్స్ట్, ఆన్ అన్ యావరేజ్ నేషన్ డెవలప్ అవుతుంది అంటున్నారు. ఈ మూడిట్లకి అర్థం ఏంటండి అసలు జనరల్ గా? లేదా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడా? మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్, అండ్ ఇవన్నీ కూడా ఎకానమీలో చదువుతాం. ఏ విధంగా? డెవలప్మెంట్ లో ఎకానమిక్ డెవలప్మెంట్ అన్నారు అంటే ఏంటి? అంటే మనీ వాల్యూనా? ఓకే, మనం అర్థం కావడం కోసం యాజ్ ఆఫ్ నౌ మనీ వాల్యూ అనుకుందాం. సో మనీ వాల్యూతో డెవలప్ అవుతుంది అనుకుందాం. రైట్, గ్రేట్. మనీ వాల్యూ డెవలప్మెంట్ అంటే ఏంటి? అంటే సగటున మనిషి దగ్గర ఉన్న డబ్బులు పెరగడమా, లేకపోతే దేశం యొక్క సంపద పెరగడమా? రెండింటికి చాలా వ్యత్యాసం ఉందండి, చాలా డిఫరెన్స్ ఉంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఎకానమిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? అంటే దేశం యొక్క సంపద పెరగడమా, లేకపోతే సగటున మనిషి దగ్గర ఉన్న సంపద పెరగడమా? అంటే రెండు ఒకటే కదా సార్ అంటే కాదు, రెండు ఒకటి కాదండి. అదే ఇక్కడ మన కాన్సెప్ట్. దేశం యొక్క అంటే ఒక కంట్రీ యొక్క సంపద పెరగడం అంటే జీడిపి పెరగడం, దాన్ని మనం జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అదేంటి అనేది మనం చూద్దాం. బట్ ఫస్ట్ ఎకానమీ అంటే ఏంటి, అందులో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, దాని డిఫరెన్షియేషన్ ఏంటి, బేసిక్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసుకుంటాం ఫస్ట్. ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్తున్నాం. ఒక కంట్రీ అంటే ఇదేంటి, నేషన్ యొక్క సంపద, ఒక దేశం యొక్క సంపద అంటున్నాం. అంటే డెవలప్మెంట్ అంటే ఏ విధంగా మాట్లాడుకుంటున్నాం అంటే ఎకానమిక్ టర్మ్స్ లో, అంటే మనీ టర్మ్స్ లో మనం మాట్లాడుకుంటుంటే అది దేశం సంపద అన్న క్వశ్చన్ వచ్చింది, లేదా సగటున మనిషి యొక్క సంపద అని డౌట్ వచ్చింది. ఆ రెండు వేరు. ఏ విధంగా? ఫస్ట్ అది దేశం యొక్క సంపద అంటే జీడిపి, దట్ ఈస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సెకండ్ది ఇది మనిషి యొక్క సంపద అని అన్నాం. అంటే మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం, ఒక మనిషి తన లైఫ్ ని స్టార్ట్ చేస్తాడు.
చాలా చిన్నగా స్టార్ట్ చేస్తాడు. ఏదో చిన్నపాటి వ్యాపారంతో స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత తన యొక్క వ్యవస్థని అంటే తను పెట్టుకున్న ఆ సంస్థ కొంచెం పెద్దగా అవుతుంది. అంటే తన వ్యాపారాన్ని విస్తరించుకుంటాడు. స్టార్టింగ్ లో అతను ఒక సైకిల్ మీద వస్తూ ఉండొచ్చు. మనం సినిమాలో చూస్తుంటాం. సినిమాలో చూస్తే మనం ఒక 5 మినిట్స్ సాంగ్ లోనే అతను సైకిల్ తో స్టార్ట్ అయ్యి వెంటనే బెంచ్ కార్ దిగుతాడు ఆ పాట ఎండ్ అయ్యేసరికి. బట్ లైఫ్ లో అలా ఉండదు కాబట్టి జనరల్ గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే తన బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఒక సైకిల్ తో స్టార్ట్ అయ్యాడు. తర్వాత ఫైనల్ గా ఒక కార్ కొనుక్కునే స్తోమతకు వచ్చాడు. అంటే ఏమిటి దాని అర్థం? దాని అర్థం ఏంటి? తన యొక్క స్థాయి పెరిగింది. అంటే తన దగ్గర ఉన్న సంపద పెరిగింది. ఒక టైంలో తను సైకిల్ కొనుక్కోవడానికి మాత్రమే తన సంపదని వెచ్చించగలడు. కానీ ఈ రోజు వచ్చేసరికి తను ఒక కారు కొనే స్థాయికి ఎదిగాడు. అంటే తన యొక్క సంపద పెరిగింది కదా! దాన్ని ఏమంటారంటే మనిషి సగటు సంపద పెరగడాన్ని పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు. ఏంటి సార్ రెండిట్లకి డిఫరెన్స్ అంటే చూడండి, జీడిపి అనే డెఫినేషన్ మనం తర్వాత చూద్దాం. కానీ దేశ సంపద అంటే సమగ్రంగా దేశం ఎదగడం. అంటే దేశం యొక్క సంపద పెరగడం. మన దగ్గర ఉన్న డబ్బు మొత్తంగా పెరగడం. సగటున ఒక మనిషి సంపద పెరగడం అంటే ఏంటి దాని అర్థం? తన దగ్గర ఉన్న సంపద పెరగడం. అయితే ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ అంటే కొంతవరకు ఇంటర్ రిలేటెడ్. ఏంటి సార్ కొంతవరకు ఇంటర్ రిలేటెడ్, కొంతవరకు ఎందుకు ఇంటర్ రిలేటెడ్ కాదు అంటే ఒక్కసారి చూద్దాం. జీడిపి అనేది మొత్తం కంట్రీ యొక్క సంపద అని చెప్పాం. అంటే ఒక 10 మెంబర్స్ ఉన్నాం అనుకుందాం. మన దేశం అనేది మన ఇల్లులా తీసుకుందాం. ఒక జాయింట్ ఫ్యామిలీ కింద కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు మనకి ఎకానమీలో కూడా మైక్రో లెవెల్ అండ్ మ్యాక్రో లెవెల్ ఎకనామిక్స్ అని చెప్తారు. సో మనం మ్యాక్రో లెవెల్ ఎకనామిక్స్ అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మైక్రో లెవెల్ ఎకానమీ అర్థం చేసుకుందాం. మన దేశాన్ని మన ఇంటి కుటుంబంతో పోల్చుకుందాం. ఒక జాయింట్ ఫ్యామిలీలా కన్సిడర్ చేసుకుందాం. ఆ జాయింట్ ఫ్యామిలీలో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఈ 10 మెంబర్స్ కూడా వాళ్ళ సంపాదనలో ఉన్నారు. విడివిడిగా సంపాదిస్తున్నారు. సంపాదించి ఏం చేస్తున్నారంటే మరి జాయింట్ ఫ్యామిలీ అంటే మీకు తెలిసిందే కదా, వాళ్ళందరూ కలిసి ఉంటారు, కలిసి వండుకుంటారు, కలిసి తింటారు, కలిసి ఖర్చు పెట్టుకుంటారు, అంతా కూడా కలిసే ఉంటారు. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో మనం జాయింట్ ఫ్యామిలీస్ అనేది అరుదుగా చూస్తున్నాం. ఎక్కడ చూసినా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. బట్ స్టిల్ మనం జాయింట్ ఫ్యామిలీస్ లో ఉంటే మనకి నార్మల్ గా తెలిసిందే కదా, అందరికీ కాన్సెప్ట్ తెలుసు. సో ఆ విధంగా జాయింట్ ఫ్యామిలీలో అందరూ సంపాదిస్తున్నారు. సో అందరూ సంపాదించి సపోజ్ ఈ 10 మెంబర్స్ కూడా ఈ ఉన్న మనకి 10 మెంబర్స్ కూడా ఒక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక 120 రూపీస్ సంపాదించారు 1 మంత్కి లేదా 1 ఇయర్కి అనుకుందాం. 1 ఇయర్కి 120 రూపీస్ సంపాదించారు. ఇప్పుడు ఇది దేశ సంపద, అంటే ఆ కుటుంబం యొక్క సంపద 120 రూపీస్ అనేది. అయితే ఇప్పుడు సగటున సంపద ఎంతో చూద్దాం ఒక్కసారి. అంటే ఒక్కొక్క మనిషికి ఎంత వచ్చింది సంపద అంటే 120/10 12 రూపీస్ పర్ ఇయర్. అంటే 1 ఇయర్కి ఒక్కొక్క మనిషి యొక్క సంపద ఎంత అయిందంటే 12 రూపీస్ అయింది. ఇది సగటున సంపద. ఇప్పుడు మరి జీడిపికి అదే విధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి ఇంటర్ రిలేషన్ ఉందా అండి? ఉంది, ఖచ్చితంగా ఉంది. సార్ మరి మీరు జీడిపికి పర్ క్యాపిటాకి ఇంటర్ రిలేషన్ ఉందన్నారు, కానీ కొంతవరకు ఉంది కొంతవరకు లేదని అన్నారు కదా సార్ అన్నారు. అది కూడా చూద్దాం ఎందుకని. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూద్దామండి. 10 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 10 మెంబర్స్ కంట్రిబ్యూట్ చేసింది 120 రూపీస్. అంటే ఇక్కడ మీరు ఒక్క పాయింట్ అర్థం చేసుకోవాలండి, ఈ 10 మెంబర్స్ కూడా ఈక్వల్ గా 12 రూపీస్ చేయలేదండి. 10 మెంబర్స్ ఈక్వల్ గా 12 రూపీస్ చేస్తే కూడా 120 రూపీస్ వస్తుంది. కానీ ఇందులో అలా చేస్తుండరు వీళ్ళు. ఒకళ్ళు 20 రూపీస్ చేసి ఉండొచ్చు, ఒకళ్ళు 10 రూపీస్ చేసి ఉండొచ్చు, ఒకళ్ళు 5 రూపీస్ చేసి ఉండొచ్చు, ఒకళ్ళు 12 రూపీస్ చేసి ఉండొచ్చు. అలా కంబైన్డ్ గా వీళ్ళు కలిపి చేసిన సంపద 120 రూపీస్. మన కంట్రీ కూడా అంతేనండి. దట్ ఈస్ నథింగ్ బట్ జీడిపి. అదే మనీ వాల్యూలో మాట్లాడుకుంటే అదే జీడిపి. ఓకే, ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 12 రూపీస్ అయింది. అయితే
ఈ 20 రూపీస్ సంపాదించిన అతనికి 12 రూపీస్ వచ్చి ఉండొచ్చు, బట్ ఈ 5 రూపీస్ వచ్చిన అతనికి కూడా 12 రూపీస్ వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ డెవలప్మెంట్. అది డెవలప్మెంట్ అంటే. మీకు అర్థమైందా? దేశ సంపదకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఇట్ డజంట్ మీన్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ షుడ్ కంట్రిబ్యూట్ ద సేమ్ అమౌంట్ టు ద జీడిపి. అంటే దేశంలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సంపాదన ఒక్కటే అవ్వాల్సిన పని లేదు. సో మన కంట్రీలో మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా సేమ్ సంపాదించారండి, కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది అంటే యావరేజ్ గా ఒకటే చెప్తాం. అంటే సగటున మనిషి ఎంత, మన ఇండియన్ కంట్రీ, మన నేషన్ లో, మన కంట్రీలో సగటున మనిషి ఎంత సంపాదిస్తున్నాడు అనేది యావరేజ్ చేస్తాం. సో అది డెవలప్మెంటా అండి? సో అది నిజంగా డెవలప్మెంటా? అది ఇంటర్ రిలేటెడా? మరి క్వశ్చన్ మనకు వస్తుంది కదా, ఎందుకు ఇంటర్ రిలేటెడ్ కాదు సార్ అంటే, ఇక్కడే చూడండి, ఇక్కడ దీని ద్వారా ఈక్వల్ డెవలప్మెంట్ అనేది చూడగలుగుతున్నాం. అంటే 12 రూపీస్ అనేది అందరికీ పర్ క్యాపిటల్, అంటే సగటున అందరూ సంపాదించేది 12 రూపీస్ అని యావరేజ్ చేస్తాం, కానీ నిజంగా సంపాదిస్తున్నారా? కాదు కదా. సో ఈ 20 రూపీస్ అనేది అంబానీని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈయన 20 రూపీస్ సంపాదిస్తున్నాడు. ఈయన సంపాదించడం వల్ల 12 రూపీస్ అయింది. ఈ 5 రూపీస్ సంపాదించే వ్యక్తి యొక్క సగటు సంపాదన 12 రూపీస్ అయింది, కానీ నిజంగా రియాలిటీలో 12 రూపీస్ అయిందా? కాదు. తను 5 రూపీస్తోనే ఉండిపోయాడు. కానీ భారతదేశం యొక్క సగటు పెరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ 10 మెంబర్స్ ఉన్నారు, 120 కంట్రిబ్యూట్ చేశారు. తర్వాత ఈ 10 మెంబర్స్ కూడా 150 కంట్రిబ్యూట్ చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 20 రూపీస్ ఆయన 50 రూపీస్కి ఎదిగాడు. తన బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ కంపెనీ తీసుకుందాం, లేదా అంబానీని తీసుకుందాం, ఆయన ఎదిగాడు, 50 రూపీస్కి ఎదిగాడు. కానీ ఈ 5 రూపీస్ ఆయన అలాగే 5 రూపీస్లో ఉండిపోయాడు. కానీ ఈయన డబ్బు పెరగడం వల్ల, ఈయన సంపద పెరగడం వల్ల మీరు అబ్జర్వ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరిగింది. ఇప్పుడు 150 రూపీస్ అవడం వల్ల మనం యావరేజ్ చేసుకుంటే 150/10 15 రూపీస్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 15 రూపీస్ అయింది. 12 నుంచి 15 రూపీస్ అయింది. అంటే ఇక్కడ సగటున పెరిగింది, అంటే సగటున మనిషి యొక్క సంపద పెరిగింది భారతదేశంలో అని మాట్లాడుకుంటాం. కానీ నిజంగా పెరిగిందా? లేదండి. నిజమైన డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరగడం. ఇప్పుడు మనం ఇది ఎకనామిక్ టర్మ్స్ లో మాట్లాడుకుంటే ఇందా నుంచి జీడిపి అంటున్నాం, దేశ సంపద అంటున్నాం. ఇందాక 120 ఉంది, ఇప్పుడు 150కి పెరిగింది. ఓకేనా? ఎంత పెరిగిందండి ఇది? 30/120 × 100, రైట్? సో 425. సో ఈ 25% పెరిగింది కదండి, అదే జీడిపి ఇంక్రీజ్ అంటారు. మనం మాట్లాడుకుంటాం కదా జీడిపి అనేది ఏ టర్మ్స్ లో మాట్లాడుకుంటామండి? పర్సెంటేజ్ టర్మ్స్ లో 4%, 6%, 10%, 7.5% అంటాం. ఎలా వచ్చింది అది? అంతే, ఇదే సింపుల్. ఎకానమీని హ్యూజ్ గా మ్యాక్రో లెవెల్లో చూడొద్దండి. ఎకానమిక్ కాన్సెప్ట్స్ ని మన ఇంటికి లేదా మనం డైలీ చేసుకునే చర్యలకి మీరు అనువదించుకుంటే, దానికి మీరు సైమల్టేనియస్ గా అర్థం చేసుకోగలిగితే ఎకానమీ అనేది చాలా ఈజీ అండి. జీడిపికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు అండర్లయింగ్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ డెవలప్మెంట్ అని. ఇక్కడ ఈ జీడిపికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోని మనం అండర్లయింగ్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ వాట్ ఈస్ డెవలప్మెంట్ అని. గ్రోత్ అంటే జీడిపి అండి. ఇందాక మనం చూసాం కదా 120 రూపీస్ నుంచి 150 రూపీస్కి వెళ్ళింది, ఇది గ్రోత్ అండి. కానీ ఇది డెవలప్మెంటా? కాదు, డెవలప్మెంట్ కాదండి. మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుని అంటే 12 రూపీస్ నుంచి 15 రూపీస్ అయింది పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇక్కడ డెవలప్మెంట్ అయ్యారు అంటే తప్పండి. డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ simultaneously developing or improving the living standards of a common man. సగటున ప్రతి మనిషి యొక్క జీవన ప్రమాణాలని కానీ మీరు మెరుగుపరిచినట్లయితే అది డెవలప్మెంట్ అండి. దాన్ని డెవలప్మెంట్ అంటారు. అందుకే ఎప్పుడు గ్రోత్ వెసెస్ డెవలప్మెంట్ అన్న డిబేట్ ఎప్పుడు వస్తూ ఉంటుంది. గ్రోత్ వెసెస్
డెవలప్మెంట్ అన్న డిబేట్ మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. అంటే మన జీడిపిని బట్టి కాదండి, మనం డెవలప్మెంట్ అనేది ఎలాగున్నది అని చూడాలి. అందుకే కొత్త కొత్త కాన్సెప్ట్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పటిదాకా మనం ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి చూసాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మనిషి సగటున ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు అంటే అక్కడ ఏం చూస్తున్నామండి? మనిషి యొక్క హెల్త్ చూస్తున్నాం. హెల్త్ పరంగా మనిషి సగటున ఎన్ని ఇయర్స్ అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతున్నాడు, అది హ్యూమన్ డెవలప్మెంట్ అండి. ఎడ్యుకేషన్, మనిషి సగటున మన కంట్రీలో మన దేశంలో ఎంతవరకు చదువుకోగలుగుతున్నాడు అంటే యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ లేదా యావరేజ్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎన్ని సంవత్సరాలు యావరేజ్గా చదువుకోగలుగుతున్నాడు, ఇది హ్యూమన్ డెవలప్మెంట్. సో ఈ పారామీటర్స్ అన్ని కన్సిడర్ చేసుకుని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హెచ్డిఐ అంటాం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అవునా? ప్రతి ఇయర్ మనకి రేటింగ్స్ వస్తాయి, మనకి ఆ ర్యాంక్స్ వస్తాయి, వాటిని అన్నిటినీ చదువుతుంటాం. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. తర్వాత ఆన్ అన్ యావరేజ్ నేషన్ డెవలప్మెంట్ అన్నాం. మనం ఎప్పుడైతే ఎకనామిక్ గా హ్యూమన్ డెవలప్మెంట్ రెండు కూడా మిళితమై మనం డెవలప్ అవుతామో అప్పుడు ఒక నేషన్ అనేది డెవలప్ అవుతుందండి. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది టేక్ అవే పాయింట్స్ ఏంటంటే, వాట్ ఈస్ జీడిపి? జీడిపి అంటే ఏంటి? డెఫినేషన్ తర్వాత వెళ్దామండి. ఫస్ట్ కాన్సెప్ట్ మీకు జీడిపి అనేది మీరు ఇంటర్ రిలేట్ చేసుకుని అర్థమైందా? ఓకే, ఫస్ట్ది. సెకండ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, వ్యత్యాసం ఏంటి, అలాగే ఏ విధంగా ఇంటర్ రిలేటెడ్ అయినాయి ఇవన్నీ, డెవలప్మెంట్ కి గ్రోత్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు చూడండి ఒక్కసారి. ఇప్పుడు జీడిపి గురించి చెప్పాను కదండి. ఇప్పుడు ఎకానమీ అంటే ఏంటి అసలు? ఏమీ లేదండి, ఒక దేశంలో ఉన్న రిసోర్సెస్ ని ఎవరికి ఏ విధంగా పంచాలి అంటే, మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయండి. సపోజ్ మన దగ్గర ఫుడ్ గ్రెయిన్స్ అంటే అగ్రికల్చర్ బాగా ఉంది, ఫుడ్ గ్రెయిన్స్ బాగా ఉన్నాయి. వీటిని ఏం చేయాలి? మన దేశానికి ఫస్ట్ సరిపడగా మనం వాడుకుని ఏదైతే ఎక్కువగా ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. తద్వారా మనకి సంపద, ఇన్కమ్ అనేది పెరుగుతుంది. మన దగ్గర ఏవైతే లేవో రిసోర్సెస్ వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి లేదా తయారీ చేసుకోవాలి. అదే ఎకానమీ. మన దగ్గర ఉన్న వనరుల్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడమే ఎకానమీ. అది ఏదైనా కావచ్చండి, అది ల్యాండ్ కావచ్చు, వాటర్ కావచ్చు, లేదంటే మినరల్స్ కావచ్చు, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కావచ్చు. మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవడమే ఎకానమీ. ఎకానమిక్ ప్రొడక్షన్ లో యూజ్ చేయడం అంటే, ఇప్పుడు మన దగ్గర ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ ని మనం డెవలప్మెంట్ కి అంటే ఇండియన్ ఎకానమిక్ సిచ్యువేషన్ కి, ఒక నేషన్ కి ఏ విధంగా యూజ్ చేసుకోగలుగుతాం? ఆ ల్యాండ్ లో ఏం ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం? ఓకే, ల్యాండ్ లో కొంత ఇన్వెస్ట్ చేద్దాం, కొంత ఇన్వెస్ట్ చేసి ఒక బిల్డింగ్ కడదాం, ఆ బిల్డింగ్ లో ఒక స్కూల్ పెడదాం. హ్యూమన్ డెవలప్మెంట్ జరుగుతుంది. హ్యూమన్ డెవలప్మెంట్ జరిగితే ఏమవుతుంది? ఒక మనిషికి హ్యూమన్ డెవలప్మెంట్ జరిగింది దే ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా. సో ఎడ్యుకేషన్ జరుగుతుంది, ఎడ్యుకేషన్ జరిగితే తను ఎంప్లాయ్మెంట్కి వెళ్తాడు, లేదా తను యొక్క ఐడియాస్తో ఒక స్టూడెంట్, మనం ఏం చేసామంటే ఒక స్టూడెంట్ వచ్చాడు, తనకి మన దగ్గర ఉన్న ల్యాండ్తో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక బిల్డింగ్ కట్టి అందులో కొంతమంది ఫ్యాకల్టీని పెట్టి ఇన్వెస్ట్ చేసి చదివించింది. తను ఏం చేశాడు? ఎంబీఏ చదువుకున్నాడు. ఎంబీఏ చదువుకుని తనకున్న నాలెడ్జ్తో ఒక బిజినెస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బిజినెస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత తన బిజినెస్ బాగా జరగడం మొదలైంది. తద్వారా ఏమైంది? ఇన్కమ్ పెరిగింది. ఎవరి ఇన్కమ్? ఆ ఇండివిజువల్ పర్సన్ యొక్క ఇన్కమ్ పెరిగింది. తనతో పాటు తన దగ్గర ఉన్న తోటి ఎంప్లాయీస్కి కూడా ఇన్కమ్ పెరిగింది. ఈ ఇన్కమ్ ఏమవుతుంది? మనుషుల యొక్క పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. ఏంటి ఆ పర్చేసింగ్ పవర్ అంటే, నా దగ్గర ఈ రోజున డబ్బులు లేవు, నేను అన్ఎంప్లాయిడ్, రేపొద్దున నాకు జాబ్ వచ్చింది. ఎందుకు? ఇతను ఒక మనిషి వచ్చి ఇక్కడ ఒక బిజినెస్ పెట్టాడు, ఆ బిజినెస్ లో నాకు ఎంప్లాయ్మెంట్ దొరికింది. తద్వారా నేను ఏం చేశాను? వెళ్ళాను, నాకు నెల అయ్యేసరికి నాకు జీతం వచ్చింది. ఆ జీతంతో నేను ఏం చేస్తాను? మార్కెట్లో పెడతాను. ఏంటి మార్కెట్లో పెట్టడం అంటే, వెళ్ళి నేను ఇంటికి కావాల్సిన సరుకులు కొన్నాను. సో ఆ మనీ ఏమైంది? మార్కెట్లోకి వెళ్ళింది. ఆ మార్కెట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఒక షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళింది. ఆ షాప్ కీపర్ ఏం చేస్తాడు? నాకు బిజినెస్ పెరిగింది. ఎందుకు పెరిగింది? ఈ కొత్తగా +1 అనే ఒక వ్యక్తి వచ్చాడు ఒక ఏరియాలో. ఎందుకు వచ్చాడు? బిజినెస్ పెట్టడం వల్ల. ఆ బిజినెస్ ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి ఎడ్యుకేషన్ పెట్టడం వల్ల. సో ఈ రిసోర్స్ ని ఎవరు యూటిలైజ్ చేశారు? గవర్నమెంట్.
గవర్నమెంట్ యూటిలైజ్ చేసి ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టడం వల్ల ఎడ్యుకేషన్ ద్వారా ఒక అతను నేర్చుకుని హ్యూమన్ డెవలప్మెంట్ జరిగి తను ఒక బిజినెస్ పెట్టి కొంతమందికి ఉపాధి ఇవ్వడం వల్ల తనకు వచ్చిన జీతంతో తను ఆ డబ్బుని వెళ్ళి మార్కెట్లో పెట్టాడు. మార్కెట్లో పెట్టడం వల్ల ఏమైంది, అడిషనల్ గా ₹1. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఖర్చు పెట్టేది ₹1 అనుకుందాం, లేదా ₹10 అనుకుందాం, +10 వచ్చింది. షాప్ కీపర్ కి లాభం ఏంటి అందులో, ఆ షాప్ కీపర్ కి వచ్చిన లాభం ఏంటి అందులో ₹2. ఈ ₹2 సేవింగ్ చేశాడు. ₹8 మామూలుగా పెట్టిన దాని మీద వచ్చింది. ఈ ₹2 లో ఏం చేశాడంటే ₹1 దాచి ఇంకొక ఎక్స్ట్రా యూనిట్ కొన్నాడు. ఈ యూనిట్ ఎక్కడి నుంచి కొంటాడు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి కొనాలి. అంటే ఐ మీన్ ఒక కంపెనీ నుంచి కొనాలి, ఎక్కడైతే తయారీ అవుతుందో అక్కడ కొనాలి. సో అతను ఏం చేశాడు, ₹1 పెట్టి కొన్నాడు. ఇతనికి ఏమైంది, ₹1 బిజినెస్ వచ్చింది. ఈ ఎక్స్ట్రా రూపాయలు తిన లాభం ఎంత, సపోజ్ 50 పైసా అనుకుందాం. ఈ 50 పైసాని ఏం చేశాడంటే ఇతను మళ్ళీ 25 పైసా దాచుకుని 25 పైసాని మళ్ళీ ఒక కొత్త టూల్ కొనడానికో లేకపోతే తన యొక్క సరుకుని, అంటే ఇప్పుడు తను ఏదైతే తయారు చేస్తున్నాడో దాని ప్రొడక్షన్ ని పెంచాడు. ఎందుకు, ఇప్పుడు +1 వచ్చింది, అరే ఈ నెల +1 వచ్చింది, రేపొద్దున్న ఈ షాప్ కీపర్ యొక్క డిమాండ్ పెరిగేలాగా ఉంది. సో మనం ఏదైతే మనం వాళ్ళకి ఇస్తున్నామో ఆ సరుకులు పెంచాలి, అందువల్ల ప్రొడక్షన్ పెంచాలి మనం అని చెప్పి ప్రొడక్షన్ పెంచడానికి ఇది వెచ్చించాడు. ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ ప్రొడక్షన్ ఎప్పుడైతే వెచ్చించాడో, మరి ఇప్పుడు మన దగ్గర ఉన్న సరుకులు ఉన్నాయండి, మనం 10 మందితో 10 సరుకులు తయారు చేస్తున్నాం. సరుకులు పెంచాలంటే ఏం చేయాలి, మనుషులు పెరగాలి లేదా మిషన్స్ పెరగాలి. ఎక్కడి నుంచి వస్తాయి, సరుకులు పెరగడం అంటే ఏంటి, మనుషులు పెరగడం అంటే ఏంటి, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవ్వడం. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే మళ్ళీ మనీ మార్కెట్లోకి వెళ్తుంది. దిస్ ఈజ్ అ సైక్లిక్ ప్రాసెస్ అండి. ఈ విధంగా మనిషి యొక్క సగటు సంపద పెరుగుతుంది, దేశం యొక్క సగటు సంపద పెరుగుతుంది, అదే గ్రోత్. అయితే ఈ గ్రోత్ అంటే ఏంటి, ఈ జీడిపి అంటే ఏంటి అని ఇప్పటిదాకా చూసాం. అయితే ఈ జీడిపి యొక్క మీనింగ్, డెఫినేషన్ తెలుసుకుందామండి. ఏంటి జీడిపి అంటే, ఒక కంట్రీలో ఒక పర్టికులర్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year అని తీసుకుందాం. ఈ ఇయర్లో టోటల్ తయారైన మొత్తం వస్తువులు, ఒక అతను ఏం చేశాడు, మొబైల్స్ తయారు చేశాడు, ఇంకొక అతనేమో డెస్క్టాప్స్ తయారు చేశాడు, ఇంకొక అతనేమో సిడీస్ తయారు చేశాడు, ఇంకొక అతనేమో పెన్స్ తయారు చేశాడు, ఇంకొక అతను పెన్సిల్స్, ఇంకొక అతను బుక్స్. సో ఈ విధంగా అందరూ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టారు. అలా మ్యానుఫ్యాక్చర్ చేశారు. అయితే 1 yearలో అందరూ మ్యానుఫ్యాక్చర్ చేసిన యొక్క సరుకుల యొక్క వాల్యూ, దాని యొక్క మనీ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ జీడిపి. The value of the goods produced within a geographical limitation of a country for a specific time period, say per an year, is called GDP. GDP అంటే ఏమీ కాదండి, ఒక సంవత్సర కాలంలో ఒక దేశం యొక్క లిమిటేషన్స్ లో, అంటే ఆ బౌండరీస్ లో, జాగ్రఫికల్ లిమిట్స్ లో తయారైన ఉత్పత్తైన వస్తువుల యొక్క వాల్యూ, మనీ వాల్యూనే జీడిపి అంటాం. మరి అదే కదండి ఇదంతా జరగడం వల్ల మన గవర్నమెంట్ రిసోర్స్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్లే కదండి ఇది వెళ్ళి ఒక స్టూడెంట్ చదువుకోవడం, తన యొక్క బిజినెస్ పెట్టడం, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, తద్వారా మార్కెట్లోకి మనీ వెళ్ళడం, తద్వారా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్ళడం, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క ప్రొడక్షన్ పెరగడం, మళ్ళీ అది ఎంప్లాయ్మెంట్ కి దారి తీయడం, మళ్ళీ మనీ మన మార్కెట్ లోకి రావడం. సో ఇది సైక్లిక్ ప్రాసెస్ కాదా, ఇది కాదా డెవలప్మెంట్, ఇదేనండి డెవలప్మెంట్, ఇదేనండి ఎకానమీ. ఇంతే ఎకానమీ అండి. ఎకానమీ కాన్సెప్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎకానమీలో వి డీల్ విత్ మనీ, ప్రొడక్షన్, డెవలప్మెంట్. ఏంటండి ఇది, మనం ఇన్వెస్ట్ చేస్తున్నామండి మనీ, ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం, రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మనం ఏదో భూమి మీద మనం ఒక ల్యాండ్ కొంటాం, ఎందుకు కొంటాం, కొన్ని రోజుల్లో దాని వాల్యూ పెరుగుతుందని. ఇన్వెస్ట్మెంట్, ఒక ఫ్లాట్ కొంటాం, ఒక సైట్ కొంటాం, ఏదన్నా దేనికి, దాని మీద మనకి రెంట్ వస్తుందని, దాని మీద లాభాలు వస్తాయనండి. అదే ఎకానమీ అండి. మన ఇంట్లో చేసేదే ఎకానమీ. బంగారం కొంటాం, రేపొద్దున దాని రేట్ పెరుగుతుందని.
అంతే, దట్ ఈజ్ ఎకానమీ. అయితే ఈ ఎకానమిక్ ప్రాసెస్లో గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటంటే డెవలప్మెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక మనం మైక్రో లెవెల్లో మాట్లాడుకున్నాం, మనం ఇన్వెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే అండి, ఒక ప్రైవేట్ వ్యవస్థ అంటే మనం ఇన్వెస్ట్ చేసేది మన ఓన్ డెవలప్మెంట్ కోసం అండి, కానీ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసేది ఓవరాల్ నేషన్ డెవలప్మెంట్ కోసం. అంటే సగటున ప్రతి మనిషి యొక్క డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది గవర్నమెంట్ తరపున. కానీ ప్రైవేట్గా ఏదైనా వ్యక్తి డెవలప్ చేస్తున్నాడు, ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే అది తన స్వలాభం కోసం, తను ఎదగడం కోసం, అంటే తను యొక్క సంపాదన పెంచుకోవడం కోసం తను ఇన్వెస్ట్ చేస్తాడు. కానీ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుందంటే ఇట్స్ ఫర్ ద ఓవరాల్ గుడ్ ఆఫ్ ద నేషన్, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకేనండి మన ఇండియన్ ఎకానమీ ఈజ్ అ మిక్స్డ్ ఎకానమీ. ఏంటి మిక్స్డ్ ఎకానమీ అంటే పబ్లిక్ సెక్టార్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టార్ ఉంటుంది. ఏంటనేది తర్వాత డీల్ చేద్దాం. బట్ పబ్లిక్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇదేనండి. ఒకవేళ కంప్లీట్గా ప్రైవేట్ సెక్టార్ ఉందంటే క్యాపిటలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ ఎకానమీ ఉందనుకోండి, ఎక్కువ ప్రాఫిట్ మోటివ్లో ఉంటుంది. మరి పేద ప్రజలకి, ఈ బిలో పవర్టీ లైన్ అంటే ఈ బిలో పవర్టీ లైన్ ఉన్న జనాలకి వాళ్ళకి డెవలప్మెంట్ ఎలాగా? సో అందుకోసమే పబ్లిక్ సెక్టార్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం అబ్జర్వ్ చేసినట్టు గవర్నమెంట్ కాబట్టి ఈ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది కట్టి ఫ్యాకల్టీస్ అందరినీ పెట్టి స్టూడెంట్స్ని బయటికి వదిలింది. అదే ఈ ల్యాండ్ ఒక ప్రైవేట్ పర్సన్ దగ్గర ఉంది, ఏం చేస్తాడు ప్రైవేట్ పర్సన్? రియల్ ఎస్టేట్ చేయొచ్చు తన స్వలాభం కోసం, లేదంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టచ్చు, అది కూడా ఓవరాల్ గుడ్డే. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, మళ్ళీ మార్కెట్లో డబ్బు వెళ్తుంది, తద్వారా మళ్ళీ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో అది కూడా గుడ్డే. బట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే గవర్నమెంట్ చేస్తుందో, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తుంది, తక్కువ ఖర్చుకు చేస్తుంది, తద్వారా ఈ మనుషుల యొక్క అంటే సగటున పేద ప్రజలకు కానివ్వండి, లేకపోతే కంట్రీకి డెవలప్మెంట్ దిశగా అది ఆలోచిస్తుంది. కానీ ప్రైవేట్ ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేస్తుందంటే తన యొక్క ప్రాఫిట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. సో అదండి ఓవరాల్గా ఎకానమీ. ఎకానమీ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను, జీడిపి అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను, పర్ క్యాపిటా అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఎకానమీలో ఏ టాపిక్ డీల్ చేసినా ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఎకానమీలో ఏ కాన్సెప్ట్ డీల్ చేసినా, ఏ పర్టికులర్ ఐడియాని మనం తీసుకున్నా, దాని ఫైనల్ ఐడియా ఈజ్ ఓన్లీ, ఆబ్జెక్టివ్ ఈజ్ ఓన్లీ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఏ విధంగా? ఎకానమిక్ డెవలప్మెంటా? దానికి ఉన్న బ్రాంచెస్ ఏంటి? హ్యూమన్ డెవలప్మెంటా? దానికి ఉన్న బ్రాంచెస్ ఏంటి? అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, వగేరా వగేరా. నేషనల్ డెవలప్మెంట్ ఏంటి? వీటిలో ఈ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏంటి డిఫరెంట్ ఉన్నాయి? అంటే అగ్రికల్చర్ సెక్టర్లో డెవలప్మెంటా, సర్వీస్ సెక్టర్లో డెవలప్మెంటా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో డెవలప్మెంటా? మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటున్నాం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటాం, అందులో మేక్ ఇన్ ఇండియానా, లేకపోతే ఈ రీసెంట్గా వదిలిన ఆయుష్మాన్ భారత్ ఏంటి? అంటే హెల్త్ సెక్టార్లో ఏంటి? మనం ఏమి అర్థం చేసుకోవచ్చు దీని నుంచి? ప్రతిదీ కూడా అంటే మనం ఎకానమీలో ఏ కాన్సెప్ట్ చదివినా దాని యొక్క ఓన్లీ ఆబ్జెక్టివ్స్ డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాస్లో టేక్ అవే పాయింట్స్. వాట్ ఈస్ జీడిపి? క్లియర్ కట్గా డెఫినేషన్ కాకుండా జీడిపి అంటే ప్రాక్టికల్ టర్మ్స్లో, టర్మినాలజీస్లో మీకేంటో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, రెండిట్లకి వ్యత్యాసం ఏంటి, రెండిట్లకి యొక్క ఇంటర్ డిపెండెన్సీ ఏంటి, ఇంటర్ రిలేషన్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఐ హోప్ దిస్ క్లాస్ ఈజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ యూస్ఫుల్ ఫర్ యూ. సో మీకేమన్నా నెక్స్ట్ మనం ఎకానమీ టాపిక్స్ కొంతమంది మెయిల్ చేశారండి, ఎకానమీ టాపిక్స్ కావాలని, ఆ టాపిక్స్ మీద మనం వీడియోస్ ఫాలో అవుతాయి. సో మీకు ఏమైనా సరే మళ్ళీ చెప్తున్నానండి, ఏవైనా టాపిక్స్ కావాలి, ఏదైనా డిస్కస్ చేయాలి, వీడియోస్ పెట్టాలి అంటే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కమెంట్ అండి. అదేవిధంగా మీరు మెయిల్ కూడా చేయొచ్చు, governanceforfuture@gmail.comకి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ లైక్, share and subscribe to our channel and don't forget to tap the bell icon. మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేయకపోతే వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ రాదండి, ఓకేనా? సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, థ్యాంక్ యూ.